మనం ఈ రోజుల్లో హైపర్ పిగ్మెంటేషన్ అది కామన్గా ప్రతి ఒక్కరిలోని ఒక ఏజ్ పెరిగిన తర్వాత అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మన మొహం మీద అక్కడక్కడ నల్ల మచ్చలు అనమాట. అది ఎందువల్ల పెరుగుతుంది అంటే మెలనిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఎంతోమంది డాక్టర్స్ చెప్తున్నారు సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ కండిషన్ పెరుగుతుంది. ఖచ్చితంగా కాదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మెకానిజం అంటే మనం ఒకసారి చూద్దాం. మన బాడీలో మెలనిన్ అనేది మనకి స్కిన్ కలర్ ఇస్తుంది. అయితే ఎప్పుడైతే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తక్కువ ఉంటాయో అప్పుడు ఎక్సెస్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ వల్ల కావచ్చు, ఎక్సెస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ వల్ల కావచ్చు, ఎక్సెస్ కార్టిజోల్ ప్రొడక్షన్ వల్ల కావచ్చు, ఏదైనా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల కావచ్చు, లేదు అనుకుంటే సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు యూవీ రేడియేషన్స్ కానీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే టైరోసిన్ అనే ఒక ఎంజైమ్ అనేది యాక్టివేట్ అయ్యి అక్కడక్కడ ఈ ఎక్సెస్ మెలనిన్ అనేది సెక్రేట్ చేస్తుంది. అందువలన ఆ బ్లాక్ స్పాట్స్, డార్కిష్ స్పాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే దీన్ని మనం ఎలా తగ్గించుకోగలం అనుకుంటే సింపుల్. న్యాచురల్గా దొరికే వెజిటేబుల్స్, కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. లేదు అనుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సిన్నామన్ రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. గ్రీన్ టీ తీసుకోవాలి. వైటమిన్ సి మనం స్కిన్ మీద అప్లై చేయాలి. లైక్ న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న వైటమిన్ సి సీరం కానీ, వైటమిన్ సి లైక్ రోజ్ వాటర్లానే కొంతమంది వైటమిన్ సి లిక్విడ్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. అది మనం స్కిన్ మీద అప్లై చేస్తే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి స్కిన్ సెల్ టు సెల్ బ్యారియర్ అనేది కరెక్ట్గా ఫామ్ చేస్తుంది. సో దానివల్ల మనం ఈవెన్ సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఇలాంటి ప్యాచెస్ అనేవి అబ్జార్బ్ కావు. ఓకే, థ్యాంక్ యూ.